మీరు 2025లో మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయబోతున్నారా? అయితే మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. సో, మీరు ఇవి ఫాలో అయితే మీరు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్‌ది ఏంటంటే, ఫస్ట్ మీ కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయండి. ఉంది కదా! మరి ఈ 6-8 మంత్స్‌లో కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయండి. అట్‌లీస్ట్ మీరు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్, మీ ప్రాజెక్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా కొంతైనా సరే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ అయ్యి ఉండాలి. అండ్ సెకండ్‌ది ఏంటంటే, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. సి ఆర్ సి ప్లస్ ప్లస్ అయినా పర్లేదు, ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ కానీ, జావా కానీ. థర్డ్‌ది ఏంటంటే డేటాబేస్ స్కిల్స్ కూడా అండి. అట్లీస్ట్ బేసిక్స్ ఎస్‌క్యూఎల్ క్వరీస్, బేసిక్ ఎస్‌క్యూఎల్ కమాండ్స్ రాయటం అయినా సరే నేర్చుకోవాలి. లేటెస్ట్ ఐటీ టెక్నాలజీస్ మీద అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఏఐ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, కొన్ని బేసిక్స్ అయితే తెలుసుకో ఉండాలి. అండ్ వీటన్నిటితో పాటు రిటన్ టెస్ట్‌కి పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌కి, మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.